ఇంకా ఏమేమి చేస్తూ ఉంటారు? అంటే ఒకవేళ ఈ మధ్య ఈవెంట్స్ కూడా చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు కదా! ఆ వాటి గురించి తెలియచేయండి. ఈవెంట్స్ అంటే మనము యాక్చువల్‌గా చెప్పాలి అంటే వాడుక భాషలో ఈజీగా ఉండడానికి ఈవెంట్స్ అంటాము. బట్ ఏదైనా సరే అండి, క్రెడిల్ సెరమనీ అయినా సరే ఈవెంట్ కిందకే వస్తది. లేదంటే డెకరేషన్ అయినా సరే అవును. ఈవెంట్ కిందకే వస్తది. చిన్న ఫంక్షన్ బర్త్‌డే పార్టీ అయినా సరే ఈవెంట్ కిందకే వస్తది. హ్మ్. ప్రతి ఒక్క ఫంక్షన్‌ని ఇన్ షార్ట్ ఈజీగా ఉండడానికి ఈవెంట్ అంటామండి. అంటే మన లైఫ్‌లో జరిగే ప్రతి ఒక్క వేడుకని మేము ఒక పెద్ద సెలబ్రేషన్ లాగా చేస్తాం. దానికే చిన్న స్వీట్ నేమ్ ఈవెంట్ అని పెడతాం అంతే. అంతే. ప్రతి ప్రతి ఒక్కటండి. ఇనాగరేషన్ గావచ్చు, హ్మ్. ఒక బ్రాండ్ ఇనాగరేషన్ గావచ్చు, లాంచ్ కావచ్చు, లేకపోతే క్రెడిల్ సెరమనీ గావచ్చు, మనకి కొత్తింట్లోకెళ్తాం కదండీ! గృహప్రవేశం. గృహప్రవేశానికి. రైట్. గృహప్రవేశం గావచ్చు. దానికి గృహప్రవేశం అంటే కనపడడానికి చాలా చిన్నగా అనిపిస్తది వర్డ్. అవును. కానీ దానికి డెకరేషన్ గావాలి, వ్రతానికి సంబంధించిన వస్తువులు తేవాలి. మళ్ళా తర్వాత వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాలి. అవును. సో, ఎంతని చేస్తారండి. ఒక పర్సన్ అనేది ఇది హ్మ్. పాసిబుల్ గాదు. అవును. అదొక టీమ్‌లాగా ఉంటేనే మనకేదైనా పాసిబుల్. సో, ఆ బాధ్యతలన్నీ మేము తీసుకుంటామన్నమాట.